మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది సార్. రైట్. పటాభి గారు, ఇది ప్రధానంగా జాతీయ పార్టీల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఎక్కువగా దీని ప్రభావం పడేది ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ పడుతోంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, ఎక్కువగా అధికారంలో ఉంటూ ఉంటాయి. 1-2 పార్టీలు, తెలంగాణలో 6 పార్టీలు, లేకపోతే ఏపీలో అయితే మీరు వైసీపీ, ఇట్లా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కార్పొరేట్ సంస్థలు. మీ చుట్టూ అంటే ప్రాంతీయ పార్టీల చుట్టూ. ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీల మీద? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పుల్లారావు గారికి, మిత్రులు గఫూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు చుట్టూ తిరుగుతూ ఉంటే కంపెనీలు అని ఏదైతే మీరు అంటా ఉన్నారో, అంటే దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్విట్ ప్రోకో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రకరకాలైనటువంటి కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా డబ్బులు గుంజుకున్నాడో తన కంపెనీల్లోకి, దానికి బదులుగా వాళ్ళకి ఎటువంటి మేళ్లు చేశాడో మనం ఈ రోజుకి కూడా సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు చదివితే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు కూడా క్విట్ ప్రోకో అన్న పదాన్ని వాడింది అంటే ఆ పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయానికి వస్తే వికే గారు, ఇవాళ ఏదైతే ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం, అంటే సిజే గారు నేతృత్వం వహిస్తున్నటువంటి ధర్మాసనం, డివై చంద్రచూడ్ గారు, సంజీవ్ ఖన్నా గారు, బిఆర్ గవా, ఇటువంటి సీనియర్ జడ్జెస్ అందరూ ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ కోరుకుంటుంది. మేము ఆ ట్రాన్స్పరెన్సీ, అటువంటి పారదర్శకతతోనే గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూ ఉన్నది. మా పార్టీ అకౌంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ప్రతిదీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తాం. అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో కూడా ఉంచుతాం. మహానాడు సందర్భంగా ప్రతి సంవత్సరం లెక్కలన్నీ ప్రజల ముందు పెడతాం. ఏ రకంగా అయితే మా నాయకుడు తన సొంత ఆస్తుల్ని, తన ఆదాయాన్ని ఎవరు అడగకపోయినా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తారో, పార్టీ యొక్క ఆదాయాన్ని, ఎక్కడెక్కడి నుంచి డొనేషన్స్ వస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా పబ్లిక్ ముందు పెడతా ఉంటాం. కాబట్టి మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఇబ్బంది పడేవాళ్ళు ఎవరంటే ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు, ఎవరైతే కొంతమందితో చీకటి ఒప్పందాలు చేసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుకుని క్విట్ ప్రోకోలో